ఈ కథ ఒక తుఫాన్ గాలి రాత్రి గురించి. ఒక నిర్జన భవనం. అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఆ రాత్రి అక్కడ ఏమి జరిగిందో ఎవరూ తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు డిటెక్టివ్ అలెక్స్ ఈ కేసు తేల్చాలని సిద్ధమయ్యాడు. అతను ఏ నిజాన్ని బయటపెడతాడో. ఆ రాత్రి అన్వేషకుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఆ గోడలు ఏ రహస్యాలను దాచుకున్నాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు డిటెక్టివ్ అలెక్స్ ఆ రహస్యం తెలుసుకోబోతున్నాడు. కాని అతను బయటకు వస్తాడా? డిటెక్టివ్ అలెక్స్ శాపగ్రస్త భవనానికి చేరుకున్నాడు. అక్కడి వాతావరణం చల్లగా కానీ భయానకంగా ఉంది. భవనంలో అడుగు పెట్టగానే తలుపు దానంతటా అదే మూసుకుపోయింది. ఇప్పుడు అలెక్స్ ఈ గోడల గుసగుసలను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ భవనం గతాన్ని మాటల ద్వారా చెప్పగలదు. పగిలిన ఫర్నిచర్, మురికి గదులు మరియు గాలిలో దాగి ఉన్న భయానక వాసన. గొడుగు కోణాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అలెక్స్, ఇది గాలి మాత్రమేనా? లేదా ఎవరో అతనిని పిలుస్తున్నారా? అలెక్స్ ఒక పాత డైరీని కనిపెడతాడు. అందులో భవన యజమాని చేసిన ప్రాణాంతక ప్రయోగాల గురించి చెప్పబడింది. ఆ ప్రయోగం వలన ఈ భవనం శాపగ్రస్తమైంది. డైరీ పేజీల మధ్య నుంచి ఒక మ్యాప్ జారిపడుతుంది. అది రహస్య గదికి దారి చూపిస్తోంది. ఇక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. అలెక్స్ రహస్య గదికి చేరే ప్రయత్నంలో గోడల గుసగుసలు మరింత ఎక్కువ అవుతాయి. చివరికి అతని ఎదురుగా ఒక భయంకరమైన నీడ కనిపిస్తుంది. అది ఎవరో? అది ఎటువంటి శక్తి? మరి అలెక్స్ దీనిని ఎలా ఎదుర్కొంటాడు? ఇది తెలుసుకోవడానికి మీరు వేచి ఉండండి. 2వ భాగం కోసం గుసగుసల గోడలు, శాప విముక్తి.